జాయింట్ యాక్షన్ కమిటీ టీయూఎస్సీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఉద్యమకారుల మహాధర్నా జరుగుతున్నది। ఈ ధర్నాలో ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం। ఎందుకంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది। దాన్ని అమలు చేయమంటా ఉన్నాం। అదేవిధంగా ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 25,000 పెన్షన్ ఇస్తామన్నారు, దాన్ని అమలు చేయమని చెప్తా ఉన్నాం। ఒక 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్తా ఉన్నాము। ఒక 100 ఎకరాలలో అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలంటున్నాము। 25 లక్షల సామాన్య ప్రమాద బీమా ఏర్పాటు చేయాలంటున్నాము। కాబట్టి ఇట్లాంటి ఒక న్యాయమైన చేయగలిగే పెద్దగా ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి యొక్క డిమాండ్లు ఏమీ లేవు। కాబట్టి న్యాయసమ్మతమైనటువంటి యొక్క మా డిమాండ్లని, ఉద్యమకారుల యొక్క డిమాండ్లని, కళాకారుల యొక్క డిమాండ్లని, అమరుల కుటుంబాల యొక్క డిమాండ్లని మీరు సానుభూతితో మీరు ఆల్రెడీ కూడా ఈ రోజున మొన్నటి ఎలక్షన్లలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మేము రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులం అందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అని మేము చెప్పి చేయించడం కూడా జరిగింది। అదేవిధంగా గత 10 ఏళ్ల పాలన, దుర్మార్గ పాలనను కూడా వ్యతిరేకించడం జరిగింది, నిరసించడం జరిగింది। కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నిజంగా రేపు వచ్చేటువంటి యొక్క పంచాయతీ ఎన్నికలలో కానీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో కానీ, రేపు కార్పొరేషన్ ఎన్నికలలో కానీ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో రావాలంటే ఉద్యమకారులకు మీరు ఏదో ఒకటి చేయాలి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము। ఇప్పుడు వెన్నెలమ్మ గారు, మరి ఎమ్మెల్సీ మరి యొక్క కోదండరామ్ గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు। మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అతి తొందరలో బట్టి గారితో ఒక మీటింగ్ కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ కానీ, మా అన్న సీమ శ్రీనివాస్ అన్న మేమందరం కూడా ఉంటాం। మా యొక్క అందరం యొక్క ప్రాతినిధ్యం తీసుకొని మీరు వెన్నెలమ్మ గారు మరి ఖచ్చితంగా తొందరలోనే ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మా యొక్క సమస్యలని వెంటనే ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పరిష్కారం చేయాలని కోరుతాం।